విద్యాశాలల బస్సుల ఫిట్నెస్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చిత్తూరు ఆర్టీఓ కార్యాలయం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన ఆర్టీఓ కార్యాలయంలో చిత్తూరు నగరంలోని పలు విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ లను తనిఖీ చేశారు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ విభాగం, ఫైర్ అలారం ఏర్పాటు, అత్యవసర ద్వారం, తలుపు స్థితిగతులతో పాటు ఇతర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐ రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు గత 10 రోజులుగా చిత్తూరు నగరంలోని పలు విద్యా సంస్థల బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. తనిఖీల అనంతరం తమ నివేదికను రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయానికి పంపుతామని ఆయన స్పష్టం చేశారు. దాంట్లో ఫైర్ సిస్టమ్స్ కానీ, అలారం సిస్టమ్స్ కానీ, సీట్లు కానీ, టెస్ట్లు కానీ కరెక్ట్గా ఉందా లేదా, రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యా సంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సులన్నీ క్షుణ్ణంగా పరిశీలించబడుతుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ డోర్ యొక్క పనితనము అది సక్రమంగా పనిచేస్తుందా లేదా, ఈజీగా ఎమర్జెన్సీ డోర్ నుంచి ఏదైనా ప్రమాదంలో కానీ ఇరుక్కుంటే ఆ ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడడానికి అనుకూలంగా డోర్ యొక్క వర్కింగ్ కండిషన్ సరిగా ఉందా లేదా, అలాగే అలారం సిస్టమ్, ఫైర్ అలారం సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఒకవేళ లేకపోతే ఈ ఫైర్ అలారం సిస్టమ్ కానీ ఫైర్ సర్ప్రైజ్ సిస్టమ్ కానీ స్కూల్స్ బస్సుల్లో తప్పనిసరిగా ఉండాలని అన్ని బస్సుని క్షుణ్ణంగా పరిశీలించి ఒకవేళ లేకపోతే మేనేజ్మెంట్ వారికి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు ఫిట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మా దగ్గరికి ఇన్స్పెక్షన్కి వస్తే ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకుని మేము మా అధికారులకి నివేదికను సమర్పించడం జరుగుతుంది. చిత్తూరులో ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన అన్ని స్కూల్ బస్సుల్ని కూడా గత ఒక వారం రోజుల నుంచి క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా డిఫెక్ట్లు ఏమైనా ఉంటే దాన్ని నివేదికని సమర్పిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చిత్తూరు ఆఫీసులో కొన్ని వెహికల్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న డిఫెక్ట్ని మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటివరకు అన్ని బస్సుల్ని చెక్ చేసాం, అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయి. కొన్ని బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని డిఫెక్ట్లు ఐడెంటిఫై చేసి మేనేజ్మెంట్కి తెలియజేసాం. ఏదైతే ఫైర్ సిస్టమ్స్ కానీ అలారం సిస్టమ్ కానీ కొన్ని లేకపోవడం గుర్తించడం జరిగింది. లేని వాటికి వాళ్ళు ఫిట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నారు. ర్యాండమ్గా జరుగుతున్న వర్క్ ఇదంతా నిరంతరం.